పోయి ఆయన కోసం ఎందుకులే ఎప్పుడో వస్తాడు అందే ముందు ఎన్సిబుల్ జస్ట్ ఒక సెకండ్ చూసిన అబ్బా ఇలాంటి నాకు దరిద్రానికి నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందా అంత హెడ్ తలకాయ తీసినట్టు అయిపోయింది. మామూలు సివిల్ డ్రెస్లో ఉన్నారు, మీకు చెప్పడం బాగుండదులేండి సార్, మీరు చూస్తే అర్థమవుతుంది కదా, చెప్పుకుంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది. ఎవరినో తీసుకొచ్చి రూమ్లో మాట్లాడే నేను చెప్పుకోలేక చూసుకుంటూ కూర్చోాలంటే నా వల్ల కాదు. మీరేనా కూర్చోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే ఆయన ప్రాబ్లం చెప్పుకోనికి మన దగ్గర అయితే వచ్చిండు. సో ఆయన ప్రాబ్లం ఎలాంటిది ఏందని ఈరోజు తెలుసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో చెప్పండి, మీ పేరు ఏందో? నా పేరు భాస్కర్. మీ పేరు భాస్కర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్నూలులో ఉంటాం. మేము హైదరాబాద్కి వచ్చి ఒక 4 months అయింది. 4 months అవుతుందా? ఓకే, సరే ఏంది నీ ప్రాబ్లం ఏంది? కర్నూలులో ఉన్నప్పుడు సుతార్ మేస్త్రిగా పనిచేసేది సార్. మా భార్య కూడా నా కింద హెల్పర్గా పనిచేసేది. నాకు 2 ఆడపిల్లలు. కానీ అక్కడ విలేజ్ టైప్ కాబట్టి వర్క్ అంత దొరకట్లేదు. ఇక్కడ గచ్చిపల్లిలో ఒక ఫ్రెండ్ ఉండే, మా ఊరుడే. ఇక్కడ ఆయన ఏదో కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పనిచేస్తున్నాడు. ఆయన ఒక రోజు మా ఊరికి వచ్చిందన్నమాట. మా ఊరికి వస్తే నేను కొద్ది పరిచయం కాబట్టి ఇందిరా భాస్కర్, నేను వచ్చిన కాంచి పలకరేట్లో నువ్వు డల్లు తిరుగుతున్నావు ఏందిరా అంటే, ఏం లేదా నా పని దొరకట్లే, పాడు దొరకట్లే, మనకు భూమి లేదా పాడు లేదా, ఏమన్నా 10 రూపాయలు అప్పటికి భూమి లేదు అసలు. భూమి అలాంటివి ఏం లేవు అక్కడ, మొత్తం బీడు భూములే, పండే ఏముండవు, నీళ్లు ఉండవు కదా కర్నూలు అంటే, అంత రాయలసీమ ఏరియా, నీళ్ళు ఉండవు. అరే నువ్వు మంచి సుతార్ మేసిరా, హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ కన్స్ట్రక్షన్ అవుతుంటాయి, నువ్వు రారా, నువ్వు వస్తే నేను ఒక ఆయన పరిచయం చేస్తా, ఆయన నేను తీసుకుపోయి పెట్టించుకుంటాడు, నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తా, నేను నువ్వు వచ్చేరా అని చెప్పిండు అనమాట. ఇప్పుడు సడన్గా వచ్చావంటే నువ్వు ఏదో దేవుని లెక్క కలిసినావు, నాకు దారి చూపిస్తా అంటున్నావు, బాగానే ఉంది. కానీ సడన్గా రావాలంటే ఇప్పుడు ఫ్యామిలీ వేసుకుని రావాలంటే నాకు చూపించి కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా, అది జమ చేసుకుని వస్తలే అంటే, సరే మరి నిమ్మలంగా నోట్ ఫోన్ చేయాలని ఒక నెంబర్ ఇచ్చిపోయాడు నాకు. నెంబర్ ఇచ్చిపోతే సరే నెంబర్ దగ్గర భద్రంగా పెట్టుకున్నా. నా భార్య నేను కలిసి తిప్పలు పడి అటు కొద్దిగా జమ చేసుకొని ఒక వారం 2 వారాలు ఊళ్ళోనే ఉండి ఇంకా తట్టపడ దొరుకుని బస్ ఎక్కువ వచ్చేసినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత గచ్చిబౌలి పోయినాం. ఆడికి వచ్చి ఆయనకు ఫోన్ చేసిన కానీ, అరే నేను చేసేది వేరే కన్స్ట్రక్షన్, నీకు సెట్ అవ్వదులే కానీ నేను ఇంకో నెంబర్ ఇస్తా, ఆయనకు కాల్ చేయి, ఆయన వచ్చి నేను పికప్ చేసుకుని తీసుకెళ్తారా అని చెప్పింది. అంటే సర్లే అన్న అని చెప్పి నేను ఒకసారి ఫోన్ చేసి అది బిజీ వస్తుంది ఫోన్. అంటే మా వాళ్ళందరూ బస్ స్టాండ్లో కూర్చోబెట్టిన. సర్లే అని చెప్పి దేవుని దగ్గర ఫోన్ ఎత్తిండు. 4 మాకు ఫోన్ ఎత్తిండు, 4:20 ఫోన్ ఎత్తిండు. ఏంటి బాబు, ఏం పేరు నీ పేరు అన్నాడు. భాస్కర్ అన్నాను. భాస్కర్ మీ వాడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే గచ్చిబౌలి బస్ స్టాండ్లో ఉన్నావు అన్న అంటే, సరే నేను వాడికి ఆటో పంపిస్తా, ఆటోలో ఎక్కువ వచ్చేయరని చెప్పిండు. ఆటో పంపిండు, ఆటో నెంబర్ నాకు చెప్పిండు. ఆటో నెంబర్ వచ్చింది, ఆటో ఎక్కిపోయాను. పోయి చూసిన ఫస్ట్ గేట్ ఉంది, కన్స్ట్రక్షన్ గేట్ ఉంది, లోపలికి ఎంటర్ అయినాం. ఇటు పక్క మొత్తం గుడిసెలు ఉన్నాయి, కూలీలకు పనిచేసేది. ఈ గోడ అవతల బిల్డింగ్ సంబంధం లేదు, బిల్డింగ్ అవతల ఉన్నాయి, అవతల పక్క రోడ్డు. ఆ గుడిసెలు కట్టేసిపోయి ఒక మధ్యలో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో సామాన్ పెట్టుకోరని చెప్పారు. ఇక మేము తెచ్చిన బిందెలు, సర్వలు, స్టవ్లు అవన్నీ అలా పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత సరే ఇలా ఊరికి వచ్చారు కదా, రిలాక్స్ అవ్వరు, రేపు పొద్దున్నే మాట్లాడదాం అని చెప్పేసి వెళ్ళిపోయిండు. డబ్బులు ఇచ్చి నువ్వు భోజనానికి 500 పెట్టుకోరి, భోజనానికి నైట్ వాడుకోరి, పొద్దున్న చూసుకుందాం అని అంటే వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి ఆ రోజు నైట్ పార్సల్ తెచ్చుకున్నాం, తిన్నాం, పన్నాం. తెల్లారు లేచిన తర్వాత అక్కడ 9ంటికి స్టార్ట్ అవుతుంది పని. ఆయన 8ంటికి వచ్చిండు. రా భాస్కర్ నీకు చూపిస్తా కన్స్ట్రక్షన్ అని బిల్డింగ్లో పోయి చూపించిండు. పైన 5th ఫ్లోర్. ఈ ఫ్లోర్ నీది, ఈ ఫ్లోర్ వరకు నువ్వే చేయాలి, ఫ్లోరింగ్ చేయాలి, మొత్తం సైడ్ వాల్స్ అన్ని నువ్వే కట్టుకోవాలి, ఇది నీది. ఈ పేమెంట్ కూడా మీకు డైలీ పేమెంట్ ఇవ్వరు, వీక్లీ పేమెంట్ వస్తుంది. వారానికి ఇస్తారు. ఆదివారం రోజు మీకు ఓపిక లేకపోతే సెలవు తీసుకోవచ్చు, లేకపోతే చేసుకుంటే చేసుకోవచ్చు. మీ పిల్లలు మీతోటే ఉన్నారు? మాతోటే ఉన్నారు పిల్లలు. ఇంకొక ఆప్షన్ ఏం చెప్పినట్టే, మీ పిల్లలు చదువుతారు అంటే, లేదన్నా చిన్న పిల్ల ఇప్పుడు LKG, పెద్ద బాబు 1st క్లాస్ అని చెప్పినాయి అన్న. సరే వాళ్ళ కూడా పక్కనే గురుకుల స్కూల్ ఉంది, ఎందుకు వెయిట్ చేస్తాం, మీరు పొద్దుగులు పోతే ఆ పిల్లలు ఎటు పోతారు, స్కూల్లో దూరలేదు, మంచి స్కూల్లో జాయిన్ చేయండి, నేను కూడా చెప్తా, స్కూల్లో చెప్తా జాయిన్ చేసుకుని వీళ్ళకి పక్కన పిల్లలు కూడా వాళ్ళకే పోతారు అని చెప్పి చెప్పిందన్నమాట.
అమ్మ ఇటు ఇంత మంచిగా మాట్లాడుతుంటారు అనుకున్నా. ఇద్దరం పని పోతున్నాం ఇంకా నా పని ఏం చేస్తున్నా, ఇక నాకు హెల్ప్ చేస్తుంది, మంచిగా ఇద్దరం నవ్వుకుంటున్నాం, జోకులు వేసుకుంటున్నాం. ఇక మాకు మెంటాలిటీ లేదు, ఇక పైసలు లేవు, మాకు డబ్బులు లేవు అంటే రేపు పొద్దున పిల్లల పరిస్థితి టెన్షన్ లేదనమాట. ఫ్రీ అయిపోయింది, ఇద్దరం హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా 5 నెలల దాకా కంటిన్యూగా మంచిగా నడిచింది, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఒక 5 నెలలు మంచిగా నడిచింది. 6వ నెల ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది మరి ఎట్లా లింక్ అయిందో, ఏ రూట్లో కలిసిందో అది ఇక దేవునికి ఎరక, నాకైతే తెలియదు. నేనైతే ఫ్రీగా వదిలిపెట్టినా. ఆ అమ్మాయి మీద ఇప్పటిదాకా పెళ్ళి ఇంచుమించు 20 సంవత్సరాలే, ఇప్పటిదాకా ఎట్లాంటి డౌట్ కూడా లేదు నాకు అసలు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన ఆమెకి. ఒకరోజు నేను చూసిన, ఇద్దరు కలిసి నవ్వుకుంటారు పైన చూసింది. ఈడేంది ఇంతమంది లేడీసుర్రు, వాళ్ళు ఎప్పటి నుంచి 2-3 సంవత్సరాల పని చేస్తారు, వాళ్ళతో మాట్లాడకుండా కొత్తగా వచ్చిన మా భార్యతో మాట్లాడుతుంటే ఎందుకు ఈడని నాకు ఒక అనిపించింది. కొత్త కదా పరిచయం చేసుకుని ఎట్లుంది పని బాగుంది అది అని ఏమైనా అడుగుతున్నామని అనుకున్నా. నేను పైన ఉంటుంది, నాకేం అర్థమవుతుంది. సర్లే అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటికి పోయినప్పుడు మా భార్య అన్నం పెట్టింది, తినుకుంటా అడిగిన, ఏంది తెగ మాట్లాడుతున్నాం సూపర్వైజర్తో, ఏం సంగతి అని అన్న. ఆయన పక్కనకి ఏదో జోకేస్తే నేను పక్కన ఉన్నా, నేను నవ్వినా అని ఏమన్నది. ఫస్ట్ అంతే కదా, అన్ని పెట్టుకోవద్దని చెప్పేసి నాకు నేను అనుకుని తప్పరా అనుకుని వదిలేసిన. తర్వాత వారం దాకా మంచి కంటిన్యూ నడిచిన. వారం తర్వాత మళ్ళీ 7వ రోజు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కనపడదు. నేను అప్పుడు 5th ఉన్నా, వాళ్ళు 2nd హాల్లో ఉండి ఇద్దరు ఎదురు అవుతారు. ఇట్లా చేతులు కొట్టుకోవడం, చేయి ఆయన వేయటం, ఆయన చేయి వేయటం. మొన్ననే అడిగితే క్యాజువల్ అనేది ఇప్పుడు చేతులు టచ్ చేసుకుంటారు ఏంది కథ అని చెప్పి ఇక నా మనసులో ఉంది. మన మొగోని బాధ పక్కన చెప్పుకోలేం కదా, అది మళ్ళీ ఫ్యామిలీ విషయమే. ఎవరితో చెప్తే అటు అంటాడు, నువ్వు చేతగానే ఉన్నావు కదా కొడక అంటాడు. నాకెందుకు పేరు వద్దురా నాయన, దీని ఎంతైనా వరకు ఇంట్లోనే సర్దుకోవాలని చెప్పేసి ఆ రోజు సాయంత్రం వచ్చింది. సూపర్వైజర్ కొద్దిగా మాటలు ఎక్కువ అవుతున్నాయి, కొద్దిగా తగ్గి నువ్వు, అది మనకు సంబంధం లేని విషయాలు, ఆయనతో నువ్వు మాట్లాడద్దు, నీతో ఆయన మాట్లాడద్దు. క్యాజువల్ ఏదైనా పని గురించి మాట్లాడితే చెప్పమంటే చెప్పు, ఇట్లా చేయమని చెప్తే నాకు వచ్చి నాకు చెప్పు, నాకు సూపర్వైజర్ ఎట్లా చెప్పిండంట చేద్దామా అని చెప్తే నేను చెప్తా. ఇటు చేతులు కొట్టుకోవడం ఏంది కథ, నువ్వు ఆయన చేతులు కొట్టడం ఏంది, ఆయన నీ చేతులు కొట్టడం ఏంది కథ, ఏం నడుస్తుంది అసలు, ఏంది కథ, ఏంది నీ వ్యవహారం నాకు అర్థం కావట్లేదని అన్న. ఇది 2వసారి నేను చూడటం, ఇంకోసారి ఏమైనా చూస్తే మాత్రం బాగుండదు అని చెప్పి నేను అన్నా. అప్పుడు చెప్తే నువ్వు ప్రతిదానికి అనుమానపడతావేంది నాకు అర్థం కాకడతా, వాడేదో వచ్చి క్యాజువల్గా మాట్లాడితే నేను ఇట్లా చెయ్యి ఇట్లా అన్నా, నేను ఆయన నా చెయ్యి ఇట్లా అన్నాడు, నేను ఆయన చెయ్యి ఇట్టన్నా, అంతే కదా. ఆయన నేను దగ్గర పోయి కౌలించుకున్నా. అంతా అనుమాన ప్రకారంగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఈ మధ్య గిట్ట తయారైనమైంది, అంతకుముందు బాగానే ఉన్నావు కదా, నీతో సంవత్సరాలు నేను చేస్తూనే ఉన్నా కదా. కళ్ళారా కనిపించినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ నాకు అట్లా కనబడితే నాకు ఎట్టో అనిపించింది అని చెప్పి అది గట్టిగా మాట్లాడేసరికి నేను డౌన్ అయినా. నువ్వు గట్టిగా మాట్లాడుతుంటే అది చేయనట్టుంది, వ్యవహారం లేనట్టుంది, మనమే అపార్థం చేసుకున్నాం అని చెప్పేసి నేను డౌన్ అయినా. అట్లా కాదు, వద్దులే ఎప్పటికప్పుడు విషయం వదిలిపెట్టేసే. కానీ మనకి ఎందుకే ఏదో ఊరు వదిలిపెట్టి బతానికి వచ్చినాం, ఎవడు ఎలాంటో తెలియదు, ఆయన మెంటాలిటీ తెలియదు, మనం ఎందుకు లేనిపోయిన దాంట్లో వేలు పెట్టి అన్నింటి సమస్యలు పెట్టుకోవటం. 2 ఆడపిల్లలు, వాళ్ళ పరిస్థితులు ఏం చెప్పు అని చెప్పి నేను డ్రాప్ అయినా. అట్లా 10 రోజులు అయిపోయింది. ఒకరోజు జ్వరం వచ్చింది నాకు, ఇట్లా పడుకున్నాను. నేను ఇట్లా పడుకుంటే ఏమైనా ఒకదాని పనికి పంపిన, ఇంకా అదే మైండ్లో పడిపోతుందని నేను ఆ పిల్లలకు సేఫ్టీ చూసుకుని నేను ఆమె ఏమనుకుంటే అట్టే వదిలేసిన. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఫోకస్ ఎక్కువైపోయింది. ఇక నన్ను దూరం పెట్టడం, నైట్ పూట నా దగ్గర రాకపోవటం, నన్ను దూరం పెట్టడం, నైట్ పూట నా దగ్గర రాకపోవటం, సతాయించుడు ఎక్కువైతుంది నాకు. అంటే ఇంతకుముందు మంచిగా ఉండేదా? ఇంతకుముందు ఫ్రీగా ఇద్దరం కలిసి మంచిగా పడుకునేది, హ్యాపీగా ఉండేది. ఆ టైమింగ్ అన్ని మిస్ అయిపోయినాయి. 5 నెలల దాకా హ్యాపీగా నడిచింది. 6 నెలలు 7 నెలల నుంచి మొత్తం అన్ని డిస్టెన్స్ అయిపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. నాకు మనశ్శాంతి లేదు. ఇంక నేనేం చేస్తున్నాను కాబట్టి అప్పటిదాకా అంతకన్నా తాగపోయేది, నేను ఊళ్ళో కూడా అంత తాగపోయేది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ డిస్టెన్స్ ఎప్పుడైతే ఈ దూరం నన్ను ఎప్పుడైతే పెట్టేది నాకు అర్థమైందో అప్పటి నుంచి తాగుడు స్టార్ట్ చేసిన. వచ్చిన తర్వాత తెల్లారిగా నేను పనికి పోతున్నా అని చెప్తే సరే నాకు జ్వరం వచ్చింది, నేను రాను.
నైట్ మొత్తం ఏక్ షేక్ ఉంది. నైట్ స్నానం చేసింది, అన్నం వండేది, పిల్లలు మంచిగా చూసుకుంది, పండుకుంది, పిల్లలు స్కూల్ పంపింది, పొద్దున గట్టిగానే ఉంది, యాక్టివ్. ఇది పనికిరానంటుంది ఏందబ్బా అని నాకు డౌట్ అనిపించింది. సరే చూద్దాం, ఇలా వారం అయిందో చూద్దాం అని చెప్పేసి ఈ డోర్ ఇట్లా లాకేస్తాం కదా, బయట లాకేస్తాం. ఇటు బ్యాక్ సైడ్ ఒక కిటికీ ఉంటుంది, అది అంటే ఒకటే రూమ్ కదా, ఒకటే బెడ్ ఉంటుంది. అవతల పక్క డోరు లోపలికి వెళ్ళి గొల్లెం వేస్తాం మేము. అయితే నేను యువతల పక్క డోర్కి గొల్లెం తీసి వెళ్ళిపోయాను. అంత అబ్జర్వేషన్ చేయదు అన్న థాట్తో వెళ్ళిపోయాను. ఆమె టోటల్ అనుమానంతో ఏం పోలేదు, క్యాజువల్గా అట్లా చూద్దామని అట్లా వెళ్ళిపోయినా. పనికి పోయినా, పని ఎక్కినా, పని చేసుకుంటే ఒక 10:30, 11, 12 దాకా చూసిన. 12 దాకా చూసేసరికి అప్పటిదాకా సూపర్వైజర్ ఆడనే ఉండు. ఆ తర్వాత నాకు మిస్ సైడ్ కనబడలేదు. ఆయనతో కొద్దిగా మెటీరియల్ తిప్పియాలా, ఏడు రావాలి మనకి నీటుగా పని అయిపోతుంది అంటే, ఎవరా ఇప్పుడే పోయిన బండి వేసుకుని ఇడిపోయిన తర్వాత పోయి గంట అవుతుంది, మరి గంట అమ్మ అవుతుందిరా ఇంకా రాను. వీడు గంట అమ్మ అయింది, లంచ్ టైం అవుతుంది, లంచ్ కన్నా రావాలి, లంచ్ కూడా రాలే, ఒకటి దాటిపోయింది. ఆయన క్యారేజ్ ఇక్కడనే ఉంది, వీడు క్యారేజ్ కూడా రాలే. ఈయనింటికి పోవాలంటే ఇంచుమించు ఖైరతాబాద్ పోవాడు, అంత దూరం పోలేడు. ఇప్పుడు ఎట్టా అని చెప్పి అన్న మేసిన నాకు కొద్ది పని బేట ఏమంటే వస్తాను, నేను స్కూల్ కడుపు వేస్తానంటే సరే అని చెప్పారు. సరే అని చెప్పి వద్దాని చెప్పి ఫస్ట్ ఇంటి చుట్టూ తిరిగిన, నాకు ధైర్యం చాలట్లే. చిన్నగా డోర్ తీసిన. ఇక మీరు నమ్ముతున్నారు నమ్మరా సార్, అసలు ఆ విధంగా నాతో ఎప్పుడు పడుకోవచ్చులే, అట్లా పడుకోరు ఇద్దరు. టోటల్ నీడు ఏమి లేదు. ఎవరెవరు వాడు సూపర్వైజర్ కాదు, నా మా ఇద్దరు. ఏం చెప్పలేదు, జస్ట్ చూసి వెళ్ళిపోయినాయి కదా. దాని తగ్గట్టు డిస్కషన్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. నాకు స్పీచ్లు ఎగిరిపోయినాయి అంతేగా. నా సొంత భార్య, 20 సంవత్సరాల సంసారం చేసిన భార్య, మీ ఇద్దరం కలిసి ఎప్పుడు ఆ విధంగా పడుకోలేదు. ఇది నిన్నగా మొన్న ఇప్పుడు బచ్చగడ పరిచయం అయితే వాంతో అంత ఫ్రీగా పడినామంటే, వాడు నీకు లడ్డు ఇచ్చిండా, జాంగీర్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండో తెలియదు నాకైతే. వాడు ఏం ఆశ చూపిండు. ఆటోలో కావాల్సింది ఏమో సార్, డబ్బు నగలు గంతకన్నా ఎక్కువ ఉంటుంది, ఇంకంతకన్నా మించి ఏమైనా ఉంటుందా? మరి ఆడేం చెప్పిండో ఏం సంగతం, వీళ్ళు లొంగిపోయింది. ఇంకా అదే డిప్రెషన్లో వెళ్ళిపోయినా. పనికి పోయినా, పని ఇంట్రెస్ట్ చూసినట్టు వాళ్ళు చూసిరా? వాళ్ళు చూడలే. వాళ్ళు అటుపక్క ముఖం పెట్టారు, నేను ఇటుపక్క చూసిన అనమాట. వాళ్ళకి అసలు నా మీద అలాంటి ఫీలింగ్స్ రాకుండా చూసేసి వెళ్ళిపోయినా అన్నమాట. ఎన్సెబుల్ జస్ట్ ఒక సెకండ్ చూసిన, అబ్బా ఇలాంటి నాకు దరిద్రానికి నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందా అంత హెడ్ తలకాయ తీసినట్టు అయిపోయింది. ఆ రోజు పని చేసిన, సాయంత్రం వచ్చిన తర్వాత మా భార్యని అడిగాను. ఇక్కడ నైట్ పొద్దున్న చూసింది, మధ్యాహ్నం చూసింది అడిగినా, పొద్దుగులు ఏం చేసినావు, ఏం సంగతి ఇంటనే ఉన్నావు కదా, ఏదో జ్వరం వచ్చిందనో ఒళ్ళు లోపల తగ్గిందా అని అన్న. తగ్గిందా అంటే తగ్గలేదు, టాబ్లెట్ వేసుకొని పడుకున్నా అన్నది. నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పాను, టాబ్లెట్ వేసుకొని నిజంగా పొద్దుగులు పడినావా అని. రెస్ట్ తీసుకున్నావు, నువ్వు రెస్ట్ తీసుకున్నావా? ఎట్లా కనబడుతుంది నీ కంటికి? నేను రూములో ఉన్నా, కావాలంటే పక్కింటి ఎలా ఉన్నాడు, ఈ పక్కింటి పొలం ఉన్నాడు అని ఉల్టా మాట్లాడుతుంది. నాకు కోపం వచ్చింది. అన్నగిన్న పక్క పడేసి అమ్మడి మీది పోయినా. నాటకాలు నేను మధ్యాహ్నం పని పెట్టి నేను వచ్చిన ఇంటికి వచ్చి డోర్ కొడితే బాగుంటుందని చెప్పి నేను ఆ కిటికీ తెచ్చుంటే ఆ కిటికీలకి వెళ్ళి చూస్తే మీ ఇద్దరు ఏ విధంగా పనిరే, ఇదేం పని నీకు, ఈ పని చేస్తాను కదా నిన్ను ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఏమంటుంది మీ భార్య? నేను చేసిన, నువ్వు చూసినావా అంటే నేను చూసిన పిచ్చోన్నా, చూసిన పిచ్చోన్నా పట్టుకొని తనేది ఉండే అప్పుడు తెలిసి వచ్చేది ఆమెకి. కానీ కొడితే పుసుకుని ఏదైనా చేసుకుంటే వీళ్ళ పరిస్థితి అది అర్థం కాలేక ఇక నాకు ఎంతసేపు ఉన్నా దాన్ని కూల్ చేయడానికి ట్రై చేసిన. చూడు అయిపోయింది, పబ్లిక్లో పడితే పరుగు పోతుంది. ఇక నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం ఇలాంటి సగలు చేయాలంటే మాత్రం కుదరదు. నీకు నాకు ఇదే కావాలంటే మాత్రం ఫ్యామిలీ పెట్టి వెళ్ళిపో, నా పిల్లలు నేను చదువుకుంటా. అంతకన్నా మించి నువ్వు వచ్చి ఎక్కడి నుంచో కర్నూలు నుంచి ఇటుకు వచ్చి హైదరాబాద్కి వచ్చి వీళ్ళు చౌక పనులను చేస్తారు కానీ నేను చేసుకుంది అర్థమైందా? నా పిల్లల తల్లిగా ఉంటామని చేసుకున్నాను. నేను ఎవరినో తీసుకొచ్చి ఇంటి రూమ్లో మొత్తం అంటే నేను చెప్పుకోలేక చూసుకుంటూ కూర్చున్నానంటే నా వల్ల కాదు. ఏమంటుంది మరి మీ భార్య అప్పుడు? అంటే నీకు ఎట్లా కనబడుతుంది రా భయ్, నేను
చేసిన కనబడుతున్నా 30 సంవత్సరాలు నాతో సంసారం చేయబట్టికి నువ్వు ఇంకో దూర దాగి వస్తావు ఇంట్లో సరిగ్గా చూసుకో అవి చూసుకో అంటే ఇంకేం చూసుకోలే వచ్చిన 1000 రూపాయలు నీకే ఇస్తున్నా కదా నాకు వచ్చిన పేమెంట్ నీకే ఇస్తున్నా కదా నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటావు ఆ డబ్బులు లెక్క కూడా అడగట్లే కదా నేను తాగితే వారానికి 1 కోటరో 3 రోజులకు 1 కోటరో తాగుంటా నేను పేమెంట్ వచ్చిన పేమెంట్ అలా మొత్తం తాగట్లే కదా మీకు ఎంత మ్యాక్సిమంగా మీకు పెడతానికే ట్రై చేస్తున్నా కదా నేను ఇది కూడా అర్థం చేసుకోకుండా నీ అమ్మ పిచ్చి పుప్పాలని చేస్తావు నాకు అర్థం కాదు పిల్లలు 2 పిల్లలు పెట్టుకొని ఒక తల్లిగా ఇద్దరు చిన్న పిల్లలే నువ్వు అన్నీ తెలియాలి తెలిసి ఒక ఆడపిల్లలు 2 ఉండగా ఎట్లా ఉండాలి ఏంది తల్లిగా అనేది ఉండాలి ఇప్పుడు పిల్లలు ఎట్లుంటారంటే మన ప్రవర్తనలు చూసి వాళ్ళు నేర్చుకుంటారు మళ్ళా అయితే అయిపోయిన తర్వాత నేను చెప్పిన వాళ్ళు ఆడపిల్లలే నువ్వు ఆడపిల్లవే నువ్వు కూడా రేపు పొద్దునే వాళ్ళు కూడా నీ లెక్క తయారనుకో పరిస్థితి ఓకే ఇప్పుడు నువ్వు సరే నన్ను లెక్క చేయవనుకో సరే నన్ను వదిలేసాయి నువ్వు కొంచెం రా చక్కగా ఉల్టా ఏమో మాట్లాడుతున్నావు నీకు నోటుకు వచ్చేలా మాట్లాడుతున్నావు సరే నేను కొంచెం నేనే సరే పోనీ 2 పొరలు ఎట్లా పుట్టిర్రే ఎట్లా పుట్టిర్రు అదా ఆమె కొంచెమైనా సెన్స్ 2 పిల్లలు పెట్టుకొని నీకు అట్లా ఎట్లా మాట్లాడుతామా ఎదిరించి అట్లా అయితే ఇవన్నీ డిస్కషన్ అవుతున్నాయి సార్ గొడవలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి మనశ్శాంతి ఉండట్లేదు ఆమె ఉండట్లే నాకు ఉండట్లే అయితే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నేనేం చేసినాడు సార్ మా ఫ్రెండ్ గారి దగ్గర నా దగ్గర కీప్యాడ్ చిన్న బాంబులు అండి చిన్న ఫోన్ అయితే మాకు ఒకరు చెప్పిండు అరే నీకు పక్కింటోడు సాక్ష్యం లేడు ఎదురుంటోడు సాక్ష్యం లేడు అంటే వాళ్ళు చెప్పుకున్నాను బాధ 2 తాగేటోడు చెప్పిన నా కింద పరిస్థితి నా బతికిట్లయిందిరా అంటే మా ఊరి దగ్గరే వాడేమన్నాడంటే అయితే ఈ ఫోన్ తీసుకురా ఈ ఫోన్ తీసుకుంటే నేను చెప్తా నీకు సొల్యూషన్ అని చెప్పి వాడు ఒక సలహా ఇచ్చిండు ఏం లేదురా నువ్వు పనికి వస్తుంటావు కదా ఇది వీడియో నొక్కు ఏమన్నా మీ మిస్సెస్ కనబడకుండా కిటికీ దగ్గర అక్కడ పెట్టు ఆ రూమ్ మొత్తం కనబడేట్టు పెట్టుకో పనికి వచ్చిన తర్వాత సాయంత్రం పోయిన తర్వాత నువ్వు ఆ రికార్డింగ్ చూసుకో సరే అని చెప్పి పక్కన నా దగ్గర ఒక 5,000 ఉంటే ఇంకో 5,000 అప్పు తీసుకొచ్చి కొత్త టచ్ ఫోన్ కొన్నా టచ్ ఫోన్ మా మిస్సెస్ చెప్పలే ఫోన్ కొన్నాడు చెప్పలే ఫోన్ పెట్టుకున్నా కీప్యాడ్ మొబైల్ ఇంట్లో పెట్టిన ఆయన చెప్పిన ప్రకారంగా ఆన్ చేసిన 9:09 ఆన్ చేసిన కెమెరా పెట్టి పైన అసలు చిన్న ఇట్లా గూడు ఉంటుంది ఆ గూట్లో పెట్టి చిన్న కనబడకుండా పెట్టేసి వెళ్ళిపోయినా పని చేసుకుంటారు పని చేస్తున్నాక నాకు ఆలోచన అదే వస్తుంది వీళ్ళు ఏమన్నా చూసిర్రా పుష్పన తీసిర్రా సరే అని చెప్పి పెట్టినా నా అదృష్టం బాగుంది చూడలే సరే అని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పోయినా పడుకుంది నేను తిన్నా సరికల్లా టైమింగ్ పడుతుంది అలా టచ్చుకున్నాడు కరెక్ట్ 11:10కి ఎంటర్ అయ్యింది సార్ 11:10కి ఎంటర్ అయిపోయి 12:20కి బయటికి వెళ్ళింది ఫస్ట్ ఆ వీడియో ఉంది ఆ మొబైల్ ఉంది అట్నే ఉంటుంది దాన్ని సేవ్ చేసిన ఆ మొబైల్ వీడియో కావాలంటే నేను మీకు ఇస్తా ఫస్ట్ మామూలు సివిల్ డ్రెస్లు ఉన్నారు మీకు చెప్పడం బాగుండదులేండి సార్ మీరు చూస్తే అర్థమవుతుంది కదా చెప్పుకుంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతనైతే మనకు వీడియో ఇచ్చిండో ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నేనే చాలా షాక్ అయినా సో పెళ్లి చేసుకున్న హస్బెండ్ కాకుండా వేరే వాళ్ళతో ఎట్లా అట్లా ఉండబుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు మంచిగా కలుగుతావా ఏంది మ్యాన్ పోయి ఆయన కోసం ఎందుకులే ఎప్పుడో వస్తాడు అందరి మంచిగా తీసుకురానా వద్దు ఇప్పుడు ఏమొద్దులే కూర్చో సరే కూర్చో చెప్తా ఏంటి ఇంకేంటి విశేషాలు మొత్తం మీ ఆయన అవునా నీకు తెలియకుండా నడుస్తుందా ఏమన్నా
అంతే అని ఏమో అడిగినా కాల్ చేసాము అడిగినా అది నాకు 30,000 అవసరం ఉంది, ఏమన్నా చూస్తావా? 30,000 ఆ, మొన్ననే 10,000 తీసుకున్నావా? అవన్నీ కట్టినండి, ఈఎంఐ కట్టుకున్నా. కొంచెం ఇప్పుడు అది చాలా అర్జెంట్ ఉంది, కొంచెం చూడవా? అది సెట్ చేస్తలే నేను ఎట్లయినా చూసి. ఇప్పుడు ఏమంటాను వచ్చిన పని కానీ ఏం చేస్తావు ఇప్పుడు మరి? నేను ఇస్తలే నీ పైసలు. నాకు పైసలు నాకు 30,000 చాలా ఉంది, రేపు వరకు చూడాలి మరి నువ్వు. సెట్ చేస్తా కానీ నువ్వు వచ్చిన పని అయితే కానీ ఓకే. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం అయితే ట్రిమ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఘోరంగా వాళ్ళు ఇట్లా అంటే ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకుండా అలాంటి ఘోరంగా ఉండే. సో అలాంటి క్లిప్స్ మాత్రం మనం తీసేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది అనేది చూడండి. ఇంకా మరి డబ్బులైనా రెడీ చేయి, మరి నాకు చాలా అవసరం ఉంది రేపు పొద్దున వరకు. ఓకే నేను చేస్తాను. టేక్ కేర్. జాగ్రత్త చూసుకొని పో. సో ఇలాంటి తప్పు పని చేసి ఎవరైతే ఉంటారో ఇలాంటి బతకడం కంటే బావిలో దూకి సావడం బెటర్. ఇద్దరు అమ్మాయి ఉన్న ఇంట్లో ఒక తల్లి ఎంత బాధ్యతగా ఉండాలి. తన కూతుర్లు తనని చూసి నేర్చుకుంటారు. ఏది తప్పు చేసినా వాళ్ళు మళ్ళీ అదే ఫాలో అవుతారు. సో మనం ఫస్ట్ తప్పు చేయకుండా మంచిగా వాళ్ళని పెంచాలి, ఒక దారికి తీసుకెళ్ళాలని అనుకుంటారు. కానీ సో ఇలాంటి వేస్ట్ అంటే వేస్ట్. కొంతమంది ఇలాంటి తల్లులు ఉంటారు. సో తన స్వార్థం కోసం, తన సుఖం కోసం, తన మనీ కోసం ఇలాంటి పని చేసుకుంటా ఆ మొత్తం ఫ్యామిలీని మొత్తం నాశనం చేస్తుంటారు. ఆమె చేసిన తప్పుకు నేనేం అనట్లేదు సార్, కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. పిల్లల కోసం నా బతుకు హ్యాపీగా ఇప్పటి నుంచి అయినా సరే అయింది నీ కూడా వదిలేస్తున్నా. నీ కూడా చెడిపోయిందని ఎవడైనా దగ్గర పెట్టుకోలేడు సార్. కానీ నేను అలాంటి కాదు, నా మనసు మంచిది కాబట్టి నేను తాగుతున్నాయి రోడ్ల పాలు కాకుండా నువ్వు కలిసి ఉంటే నా పిల్లలతో జాగ్రత్తగా ఎలాంటి డిస్టెన్స్ లేకుండా దీనికి సొల్యూషన్ చేసి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు పంపిస్తే మా ఊరికి పోయి బతా. ఈ హైదరాబాద్ ఉంటే ఇది ఆగదిగా, ఒక్కసారి స్టార్ట్ అయింది ఆగదిగా. నా పిల్లల కోసం నేను ఏదో రకంగా బతకాలని చెప్పి నా భార్యను కొట్టిన తర్వాత ఏం చేయాలి అర్థం కాలే. ఇక వాళ్ళ నీళ్ళని కొద్దిగా ఎంక్వైరీ చేయంగా మీ గురించి అడ్రస్ చెప్పారు సార్. ఇక నా ఫ్యామిలీ సమస్య ఏమంటే మీకు చెప్పుకుంటే నా బాధ తీరుతుంది. కొద్దిగా మీరు ఏదైనా చేసి ఆ తల్లికి పిల్లల్ని నాకు భార్యని కొద్దిగా మీ సమస్య భార్య ఏమంటుంది మరి? అంటే నీతో ఉంటా అంటుందా, ఉండనంటుందా, ఏంది? ఆమెకి ఏం కావాలని నేను గట్టిగా అడగలేను. నేను అడిగినా సార్, నేను అడిగితే నేను నీ దగ్గర ఉండను, వాని దగ్గర నా లైఫ్ బాగుంది, నేను వానితో వెళ్ళిపోతా, నీ పిల్లలు ఇష్టం నీ ఇష్టం ఏమైనా చూసుకో అని చెప్పింది సార్. ఆ మాట విని మీ దగ్గరికి వచ్చింది సార్. ఏదైనా సొల్యూషన్ చేస్తాను నాకు బతుకు. పిల్లలు ఎవరు ఉంచుకోమంటే ఆమె దగ్గర ఉంటుంది కదా. పిల్లలు నా దగ్గర నువ్వే ఉంచుకో పిల్లలు అంటుంది. పిల్లలు ఆడపిల్లలు వెళ్తారు కదా, ఆడపిల్లలు తెచ్చిపోతా భారం మోయలేదు కదా, అందుకని నా మొహాన్ని దిగిపోతుంది కదా. మొగోళ్ళు అయితే ఎత్తుకుని ఇప్పుడు ఆడపిల్లలు కదా, అందుకని నా మొహాన్ని వేసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావు అంటే నీ పిల్లల్ని వదిలేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు తోటి ఉండడం? వదిలేస్తే మరి పిల్లల తల్లి మళ్ళీ చాలా తడలు వచ్చేస్తారు. వాళ్ళకి ఆడపిల్లలు కావాలా, మూగున్నాయి. నేను ఏం చెప్తా సార్ వాళ్ళకి? పాపం ఒక ఆడదాన్ని కన్నతల్లి ఉంటే చెప్పుకుంటే వాళ్ళకి బాధలు క్లియర్ అవుతాయి. నేను మూగుని నాకేంది ఇప్పుడు పిల్లమైన పరిస్థితులు నేను తాగి తిరుగుతుంటుంది. వాళ్ళ పరిస్థితి ఏం చూస్తే వాళ్ళకి ఏం వచ్చిన తెలియదు, ఏం జ్వరం వచ్చిన తెలియదు, నొప్పి వచ్చిన తెలియదు. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నీ పిల్లల్ని నీకు కావాలంటున్నావు. నా పిల్లల్ని కౌన్సిలింగ్ చేసి నన్ను నా భార్యను కలిపితే ఈ హైదరాబాద్ వదిలిపెట్టి జాగ్రత్త మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆనే బతా సార్.
సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక 2 పిల్లల తండ్రి ఉండగా నీకు ఎంత తపన అవుతుందో నాకు అర్థమవుతుంది. కాకపోతే ఆమెకి ఎట్లా ఫస్ట్ ఏంటంటే నీ దగ్గర ఉన్న నాకు వీడియో పంపించినావు అనుకో, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు నీకు ఎదిరించి మాట్లాడుతుందో అని అంటున్నాను పిల్లలు. మళ్ళీ నేను అడిగిన గిడ నువ్వు ఏడ చూసినావు ఏదైనా అబద్ధం కూడా చెప్పొచ్చు, అది చూపించిన తర్వాత ఆమెకి ఎట్లా ఏం బుద్ధి చెప్పాలో నేను ఏం చేయాలో చేస్తా. ఏం టెన్షన్ అవ్వకు. నేను కూడా కెమెరా పెడతా. ఇప్పుడు కెమెరా ముందులే కాబట్టి ఆమెకు తెలియకుండా కెమెరా పెడతా. చూద్దాం ఆమె అంతకు ఆమె నిజం ఒప్పుకుంటుందా లేకపోతే ఎట్లా మాట్లాడుతుంది చూడ తెలియాలి కదా. స్టార్టింగ్ లో గట్టిగా మాట్లాడుతుంది. అదే మీరు ఎందుకు అడుగుతారు అదేంది ఇదేంది అని. ఇప్పుడు నా మాట వినకపోయినా రేపు మీ ఊర్లలో పంచాయతీ కూర్చోబెట్టినా ఇవన్నీ చూపిస్తే ఆమె ఎలాంటిది అనేది అర్థమైతే వాళ్ళైనా గడ్డి పెడతారు. సరే మరి నేను ఏదో ఆమెను ఎట్లా చేంజ్ చేయాలో నేను చేస్తాను, నువ్వేం టెన్షన్ అవ్వకు. సరే మనమైతే ఫస్ట్ నువ్వేం చేయాలి ఫోన్ చేసి ఒకసారి పిలువు, ఆవిడకి ఫోన్ చేసి పిలువు. తర్వాత నేను అప్పటి వరకు కెమెరా సెట్ చేస్తాను. సరే సో నేనైతే ఇప్పుడు కెమెరా పెట్టినా కనిపించకుండా అక్కడ కటన్ వెనకాల అయితే పెట్టినా. మీ వైఫ్ని చెప్పినావు కదా, ఫోన్ చేసి పిలిచినావు కదా, ఎంతసేపు అవుతుంది అన్న రానికి? 20 minutes పడుతుంది అన్న. సరే వచ్చినాక నేను మాట్లాడతా, కొద్దిసేపు నువ్వు సైలెంట్గా ఉండు, నేను అడగాల్సింది అడుగుతా. చూద్దాం ఆమె మాటలు ఎట్లుంటుంది, ఆమె బిహేవియర్ ఎట్లుంటుంది అనేది మనకు అర్థమవుతాయి. దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఆమె ఏం కోరుకుంటుంది అసలు ఏంది ఆమె ప్రాబ్లం అనేది నేను అడిగి తెలుసుకుంటా. ఫస్ట్ అడిగి చూద్దాం, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సరేనా? ఓకే వస్తుందా? సరే కూర్చో మాట్లాడు. మీరేనా? కూర్చోండి కూర్చోండి కొంచెం ఇక్కడ కూర్చుంటారా?